హాయ్ అండి, వెల్కమ్ టు చేతు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? చూసారు కదా, పార్ట్ 1లో ఇలా కుట్టాము. ఇంకొక పార్ట్ కూడా ఇప్పుడు చూపించడానికి తీసుకొచ్చానండి. చూడండి, ఇవి రెండు ఒక దగ్గర పెడితే ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయి కదా, అందంగా కనిపిస్తుంది. సగం అయిపోతేనే ఇంత అందంగా ఉంది, ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోతే ఎలా ఉంటుందో తెలుసు కదా. తమిళలో చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు ఇవి రెండు ఇలా యాడ్ చేసి పట్టుకొని ఈ కార్నర్ పూసలోకి, పార్ట్ 1 కార్నర్ పూసలోకి నీడిల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి రెండు ఒకే దగ్గర ఇలా పెట్టుకోవాలి. ఇలా పార్ట్ 1 కార్నర్ పూసలోకి 2 బీడ్స్ ఎక్కించుకోవాలి. నెక్స్ట్ ఇంకో పార్ట్ కార్నర్ పూసకి మళ్ళీ నీడిల్ ఎక్కించాలండి. ఇలా తీసుకొని ఇంకొక 2 పూసలు కూడా ఎక్కించి ఒక ఫ్లవర్ వచ్చేలాగా దాన్ని కుట్టాల్సి ఉంటుంది, యాడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, చూపిస్తా. చూసారు కదా, అలా ఒక ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. మళ్ళీ 2 పూసలు ఎక్కించుకోవాలి. ఇలా తీసుకొని మనం యాడ్ చేయడం ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం 2-3 సార్లు గట్టిగా కొట్టుకోవాలండి. ఇగో ఇలా ఒక ఫ్లవర్ వచ్చేలాగా అని చెప్పాను కదా, ఇలా కుట్టాలి. మనం ప్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు 6 ఫ్లవర్స్ కుట్టాం, గుర్తుందా? అలానే ఇప్పుడు 6 ఫ్లవర్స్కి కూడా 2 బీడ్స్ వేసుకొని ఇలా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్సు కంప్లీట్ అయ్యే వరకు 2 పూసలతోనే మనం యాడ్ చేయాలండి ఈ పర్సుని. అలా 2-3 సార్లు గట్టిగా పట్టుకోవాలండి. పట్టుకొని కొట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇలా ఫ్లవర్ షేప్లో వస్తుంది. 2 బీడ్స్ పెట్టుకొని యాడ్ చేయడం వల్ల. మీకు వివరంగా చూపిస్తున్నాను. ఇలా ఇది కూడా ఒక షేప్ లాగా వస్తుందండి యాడ్ చేసేది కూడా. ఇప్పుడు 6 పూసలు కంప్లీట్ అయిపోయాయి. ఒక కార్నర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో కార్నర్కి కూడా మనం 6 ఫ్లవర్స్ కుట్టినాం కదా, సేమ్ వాటికి కూడా 2 బీడ్స్ తీసుకొని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇక్కడ ఈ ప్లేస్లో చూడండి. ఇప్పుడు అది కూడా కంప్లీట్ అయిపోయింది. అటు కుట్టేసాం, ఇటు కుట్టేసాం. ఎంత బాగుంది కదా, ఇది కూడా ఒక షేప్ లాగా వచ్చేసింది. ఇప్పుడు ఈ 15 ఫ్లవర్స్ కుట్టాం కదా బార్డర్, ఆ 15 ఫ్లవర్స్కి కూడా 2 పూసలు ఎక్కించుకొని దాన్ని యాడ్ చేయాల్సి ఉంటుందండి. అలా మొత్తం కంప్లీట్ చేసేయాలి. అటు 6 అటు 6 మధ్యలో 15 ఫ్లవర్స్ కుట్టాము. ఇటు కార్నర్కి కూడా 6 ఫ్లవర్స్ వచ్చేలా కుట్టాము. దీన్ని హెక్సాగాన్ షేప్ అంటారు అని చెప్పాను కదా. అలా మొత్తం కంప్లీట్ అయిపోయాక హ్యాండిల్కి వేసుకోవడానికి మరొక 6 పూసలు తీసుకొని ఒక చిన్న ఫ్లవర్ వచ్చేలాగా కుడుతున్నాను. చూడండి, ఎందుకంటే హ్యాండిల్ వేయాలంటే ఇలా ఫ్లవర్ కుట్టాలి అని చెప్పాను కదా. ఇలా కుడితేనే కొంచెం హ్యాండ్ బ్యాగ్ అటు ఇటు కదులుతుందన్నమాట హ్యాండిల్తోని. అలా కలడానికి ఈ డిజైన్ కుట్టుకుంటాం. ఈ హ్యాండిల్స్లో చాలా మోడల్స్ ఉంటాయండి, కానీ నాకు టైం లేదు కాబట్టి మళ్ళీ లాస్ట్ వీడియోలో చూపించిన హ్యాండిలే వేస్తున్నాను. నేను ఫ్రీ టైం చూసుకొని మీకు ఈ హ్యాండిల్స్లో అంటే బ్యాగ్ కుట్టడానికి వేసే హ్యాండిల్ని చాలా డిజైన్స్ ఉంటాయి, అవి మీకు చూపిస్తాను నేను ఫ్రీ టైం చూసుకొని. చాలా మోడల్స్ ఉంటాయి అందులో కూడా. చిన్నపిల్లలు వేసుకునేటివి, నార్మల్గా లేడీస్ వేసుకునేటివి, కాలేజ్ పిల్లలు వేసుకునేటివి, ఇలా ప్రతి ఒక్కరికి ఒక హ్యాండిల్ డిజైన్ అంటూ ఉంటుంది. చూసారుగా, ఒక వైపు అయిపోయింది. ఇది కూడా కుడతాను. ఇలా 2 వైపులా కుట్టేసుకోవాలి. కుట్టేసుకొని నెక్స్ట్ హ్యాండిల్కి సంబంధించిన పూసలు తీసుకోవాలి. ఈ పర్స్లో మనం డ్రాప్ బీడ్స్ ప్యాడ్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ తీసుకున్నాం కదా, సేమ్ అలానే క్రిస్టల్స్ తీసుకున్నాను. సేమ్ కలర్లో క్రిస్టల్స్ తీసుకొని హ్యాండిల్ వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం సేమ్ కలర్ అయితేనే బాగుంటుంది కదా, డిఫరెంట్గా కాకుండా. మల్టీ కలర్ బ్యాక్ అయితే మల్టీ కలర్ పెట్టుకోవాలి క్రిస్టల్స్. కానీ 2 కలర్స్తో కుట్టాం కాబట్టి ఈ 2 కలర్స్ క్రిస్టల్స్ మాత్రమే తీసుకొని హ్యాండిల్ వేస్తున్నాను. హ్యాండిల్కి కూడా పెద్ద పూస ఒకటి, 2 తెల్ల పూసలు, ఒక క్రిస్టల్ వేయాల్సి ఉంటుంది.
కాకపోతే ఒకటే కలర్కి అయితేనేమో ఒకటే క్రిస్టల్ తీసుకున్నాను. ఇక్కడ 2 కలర్స్ డ్రాప్ బీడ్స్ తీసుకున్నాం కాబట్టి 2 కలర్స్ వేస్తున్నాను. ఒకసారి ఏమో రెడ్ కలరు, ఇంకోసారి ఏమో ప్యాడ్ గ్రీన్ కలర్ క్రిస్టల్ వేసి కుడుతున్నాను అన్నమాట. ఈ హ్యాండిల్ మాత్రం చాలా టైట్‌గా కుట్టుకోవాలి. ఎందుకంటే జారిపోకుండా ఉండడానికి. ఈ పర్స్ వెయిట్ అంతా హ్యాండిలే మోస్తుంది కదా! సో 3, 4 సార్లు గట్టిగా కుట్టుకోవాల్సి ఉంటుంది. అయినా మనం ఎప్పుడు ఈ హ్యాండిల్‌ని 3 సార్లు కుడతాం కదండీ! పెద్ద బిట్ అలాగే ఉన్నా కూడా చిన్న బిట్స్‌తో మాత్రం మనం 3 సార్లు కుడతాము. సో అలానే ఇంకొకసారి కూడా ఎక్స్ట్రా కుట్టుకొని టైట్‌గా ముడి వేసుకుంటే హ్యాండిల్ చాలా గట్టిగా ఉంటుంది. జారిపోకుండా ఉంటుంది. చూడండి ఇలా కుట్టేసాను. కుట్టి చెప్పాను కదా, ఇప్పుడు ఈ కార్నర్లో మాత్రం గట్టిగా 2, 3 ముళ్ళు వేసుకొని టైట్గా కుట్టేసేయాలండి. తర్వాత థ్రెడ్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి పర్స్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. పార్ట్ 1 చూసిన దానికి పార్ట్ 2ని పార్ట్ 1ని కలిపి ఇలా బ్యాగ్ చేసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉందో కదా అండి. చూడండి ఎంత బాగుందో. దీంట్లో ఇప్పుడు క్లాత్ ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి ఇలా కుట్టుకోవాలి. ఏ షేప్ అవుతుందో ఆ షేప్తోనే ఈ క్లాత్ కుట్టినా నేను. నాకు టైలరింగ్ కూడా వచ్చండి కొంచెం. ప్రతిదానికి టైలర్ దగ్గరికి వెళ్ళకుండా ఇలా చిన్న చిన్న ఐటమ్స్ మాత్రం నేనే ఇంట్లో కుట్టుకుంటూ ఉంటాను. ఈ బ్యాగ్స్కి మాత్రం కంపల్సరీ నేను కుట్టుకోవాల్సిందే అండి. ఎందుకంటే బ్యాగ్ కంప్లీట్ కాగానే క్లాత్ కుట్టాల్సి ఉంటుంది. ఇక టైలర్ దగ్గరికి వెళ్ళి ఆమె టైం ఇచ్చి ఇదంతా పెద్ద రిస్క్ కదా. సో నేనే నేర్చుకొని నేనే కుట్టుకుంటాను. ఆ క్లాత్ తీసుకొని అలా సర్దుకుంటూ లోపలికి దాన్ని పంపించాల్సి ఉంటుంది. ప్రతి కార్నర్కి కరెక్ట్గా కూర్చునేలాగా లోపలికి తొడగాలండి ఆ క్లాత్ని. కరెక్ట్గా కుట్టుకోవాలండి. ఎక్కువ తక్కువ కుట్టుకున్నా కూడా తక్కువ అయితేనేమో ఈ బీడ్స్ కనిపిస్తాయి, ఎక్కువైతేనేమో పర్సు పైకి కనిపించేస్తుంది. అలా కాకుండా కరెక్ట్గా మెజర్మెంట్తోనే కుట్టుకోవాల్సి ఉంటుంది క్లాత్తో పర్సు. చూసారు కదా, అలా క్లాత్ వేసాక ఎంత అందంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక థ్రెడ్కి వైట్ నీడిల్ తీసుకోవాలండి. ఇలా జిప్ ఓపెన్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. లోపల చేయి పెట్టి ప్రతి కార్నర్కి కరెక్ట్గా కూర్చునేలాగా నెట్టాలి క్లాత్ని. ఆ తర్వాత ఇక్కడ కార్నర్లో నీడిల్తోని కుట్టాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనము లోపల మొబైల్ కానీ కర్చీఫ్ కానీ పెడతాం కదా, జిప్ ఓపెన్ చేసి మనం తీసినప్పుడు ఈ కార్నర్ క్లాత్ అనేది బయటికి రాకుండా ఉండడానికి ఈ కార్నర్లో ఇలా హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. హెమ్మింగ్ చేస్తే ఇంకా మీ క్లాత్ అనేది పైకి రాదన్నమాట. అందుకోసమని ఈ చివరి నుండి ఆ చివరి వరకు వేసుకోవచ్చు. అది మీ ఓపికని బట్టి ఉంటుంది. అలా వద్దు అనుకుంటే ఈ కార్నర్కి ఆ కార్నర్కి 2 వైపులా వేసుకుంటే సరిపోతుంది. నేను మాత్రం కస్టమర్లు దగ్గర రిమార్క్ రాకుండా మొత్తం కంప్లీట్గా వేస్తానండి. అలా కట్ చేసుకోవాలి. తర్వాత ఇంకా ఇప్పుడు ఈ జిప్ దగ్గర ఇది మెయిన్ అండి. ఇక్కడనే హెమ్మింగ్ చేయాల్సి ఉంటుంది. పూసలోంచి తీసి హెమ్మింగ్ చేయాలి. సేమ్ ఫాల్ ఎలా కుడతామో అలానే కుట్టాల్సి ఉంటుంది. థ్రెడ్ కనిపించొద్దండి. తొందరగా అయిపోవాలి, ఏం కాదు కదా అనేసి కుట్టేయద్దు. థ్రెడ్ కనిపిస్తే ఇంకా పర్స్ అంతా గలీజ్గా కనిపిస్తుంది కదా, థ్రెడ్తోనే కనిపిస్తుంది. మనం ఎంత కష్టపడి కుట్టిందంతా వేస్ట్ అయిపోతుంది. సో లాస్ట్కి అయితే ఇలా హెమ్మింగ్ చేసి కంప్లీట్ చేసేసిన. థ్రెడ్ ఇక్కడ కనిపించకుండా కుట్టేసుకోండి. ఫాల్ ఎలా కుడతామో చిన్నగా తీసుకొని అలా తీసుకొని కుడితే సరిపోతుందండి. మీకు చాలా ఈజీ. హెమ్మింగ్ అంటే తెలుసు కదా. చూడండి మీకు వివరంగా చూపిస్తున్నాను. ఎంత దగ్గరగా వేసానో ఇలా కుట్టుకోండి. ఈ బ్యాగ్ స్టార్ట్ చేసిన కానుండి ఎండింగ్ వరకు ఉన్న ప్రతి పని చాలా ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. అలా కిరుగా చేస్తాం కాబట్టి ఇంత అందంగా కనిపిస్తాయి పర్సులైనా ఏదైనా కూడా. తర్వాత అలా కట్ చేసేసుకోవాలి. ఇలా జిప్ కరెక్ట్గా పెట్టుకొని చూసుకోవాలి. చూడండి ఎంత బాగుంది కదండి పర్సు. కలర్ కాంబినేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఒక మొబైల్ పెట్టయితే చూపిస్తాను ఎంత లెంత్ ఉందో మీకు అర్థం కావడానికి. మొబైల్ పెట్టినాక కూడా అంత ప్లేస్ ఉందండి. అంటే ఒక కర్చీఫ్ పడుతుంది. మినిమం నేను ఒక మెజర్మెంట్ చిన్న 1/2 లీటర్ వాటర్ బాటిల్ పట్టేంత అని మాత్రం చేసిన. ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అది కాకపోయినా మొబైల్, కర్చీఫ్, కీస్ కానీ ఎనీథింగ్ చిన్న చిన్న ఐటమ్స్ మాత్రం పక్కా పడతాయండి అందులో.
చూసారా ఎంత బాగా అనిపిస్తుంది కదా. కలర్ కాంబినేషన్ మాత్రం ఇప్పుడు ఫస్ట్ టైం అండి నేను ఇలా కుట్టడం. నార్మల్గా అన్నీ కుడుతుంటాను, ఈ కలర్ కాంబినేషన్ మాత్రం ఫస్ట్ టైం కుట్టిన. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.